మనము ఏమండి నామకార్థులం కాదు, రక్షణ పొందని వారం కాదు, క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన వారం మనం. మన యేసయ్య ఐశ్వర్యవంతుడు. మనల్ని ఒక స్థాయికి తీసుకొని రావడానికి కొన్ని శ్రమల గుండంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనల్ని ఒక స్థితిలో పెట్టడానికి దేవుడు కొన్నిసార్లు మన గూడు రేపుతుంటాడు. మన పరిస్థితులన్నీ చక్కబెట్టడానికి మన గూడు రేపుతుంటాడు దేవుడు. రేపినప్పుడు బాధ కలుగుతుంది. కష్టం, ఇబ్బంది, సమస్య, ఏడుపు, కొన్నిసార్లు తినడానికి కూడా ఇష్టం ఉండదు, అంత బాధని కలుగుతుంది. నిన్ను చూసి హేళన చేసిన వాళ్ళు ఉన్నారు కదా, నిన్ను చూసి అసహ్యంగా మాట్లాడిన వారు ఉన్నారు కదా, నిన్ను చూసి అవమానపరిచినట్టు మాట్లాడిన వారు ఉన్నారు కదా, నిన్ను చూడగానే ఛీ దరిద్రుడు, మన ఇంట్లో అడుగు పెట్టినా మనకు దరిద్రం వస్తుంది అని అన్నవారు కూడా ఉన్నారు కదా. కన్నీరు విడవద్దు. నీ గూడు రేపుతున్నాడు దేవుడు. గూడు రేపినప్పుడు నేను అవమానపరుస్తాను. నీ గూడు రేపినప్పుడు నీతో మాట్లాడి పలకరించి బాగా తిరిగిన వారు, నీకు సహాయం చేసిన వారు ఒక్కసారి చేతులు ముడిచేస్తారు. దేవుడు నీ గూడు రేపినప్పుడు నీతో ఎవరు మాట్లాడరిక. దేవుడు నీ గూడు రేపినప్పుడు నిన్ను కలిసిన వారు, మాట్లాడిన వారు, ముచ్చటించిన వారితో నీతో తిరిగిన వారు నీతో తిరగడం మానేస్తారు. ఇక నిన్నటి వరకు ప్రజలందరూ ఏమండి నీ గురించి మంచి చెప్పుకొని తిరుగున్న వారు ఆడ పనికిమాలినోడు అని అంటారు. నేను ఎస్, ఇది నా మంచి కొరకే. నా గూడు రేపుతున్నాడు దేవుడు. నా చరిత్ర మారబోతుంది. మంచి రోజులు దగ్గర ఉన్నాయి. మంచి దినాలు సమీపం అవబోతున్నాయి. అందుకు దేవుడు నా గూడు రేపినాడు అని కానీ నువ్వు అనగలిగితే నేను అంటాను కదా, నా దేవుడు ఎవరు అని అంటే, యోసేపు చరిత్ర మార్చిన వాడు నేటికి సజీవుడై ఉన్నాడు. నీ చరిత్ర కూడా మార్చబోతున్నాడు.